నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ శ్యామల, ఈ యాంకర్ శ్యామల ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా, ఆ రకాన వైసీపీ ఒక పక్క మునిగిపోతా ఉంటే వైసీపీకి ఒకరోజు వెలుగు అందించామని చెప్పి ఈ పార్టీకి ఇవి తాపత్రపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, యాంకర్ శ్యామల బయటకు వచ్చి కేకలేస్తుంది, అరుపులు అరుస్తుంది కదా, ఆవిడికి చేతనైతే కనీసం ఒక సర్పంచ్గా ఇచ్చమని నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా. అలా ఉండదు. బాలయ్య బాబు నియోజకవర్గం అయినటువంటి హిందూపూర్కి పోతుంది. బాలకృష్ణ ఇక్కడికి వచ్చినాడా, ఎప్పుడు వచ్చినాడు, ఎప్పుడో కనిపిస్తాడని చెప్పి ఇటువంటి నీతి సూక్తులు సొల్లు మాటలు చెప్తూ ఉంటుంది అనమాట. బాలకృష్ణ గారు నిరంతరం బిజీగా ఉన్నారు. హిందూపూర్ ప్రజలు ఆయన అర్థం చేసుకున్నారు. నెలలో 2-3 సార్లు హిందూపూర్కి పోయి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే అంటారు కదా, ఆయన సంవత్సరానికి ఎన్నిసార్లు పోతున్నాడు పులివెందలకి అనేది కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. అంటే నేను యాంకర్ శ్యామలకు చెప్పేది ఏంటంటే, 1 వేలు నువ్వు ముందరకు చూపించేటప్పుడు మిగిలిన 4 వేలు కూడా నీ దిక్కు చూపిస్తున్నాయని మర్చిపోవద్దు అని నేనైతే సూచిస్తున్నా. ఈ క్రమంలో యాజ్ యూజువల్ ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి కూటమి పార్టీలపైన, కూటమి ప్రభుత్వం పైన యాంకర్ శ్యామలో నిప్పులు జరిగిందని చెప్పి సాక్షిలో పెద్ద తమ్నేల్స్తో రాస్తూ ఉంటారు. ఈవిడ నిప్పులు జరగడం మనం చూసేది. సరే, ఏం మాట్లాడదాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నష్టం కలిగించడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ ఖజానాకి వేల కోట్లు నష్టం కలిగించడం ఒక ఎత్తైతే, ఫస్ట్ వీడు మాట్లాడుతుంది ప్రజలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఉంటాయో, గవర్నమెంట్ యొక్క ఖజానాలో ఉన్న డబ్బు వేల కోట్లు నష్టం కలిగిస్తున్నారు, నిరుపయోగంగా చేస్తున్నారంట. దానికి ఒక్క ప్రూఫ్ అన్నా ఉండాలా, చేతనైతే సక్రంగా విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మాట్లాడాలా. ఇప్పుడు వైసీపీ హయాంలో అవకాశం దొరికిన ప్రతిసారి డబ్బులు దండుకున్నారు, దారుణంగా, అవసరం లేని వాటికి కూడా. అది మీకు ప్రూఫ్లు చూపిస్తాను, దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇది చూడండి, ఆ బావికి వైసీపీ రంగులు వేసినారు, ఆడ సచివాలయాలకి వైసీపీ రంగులు, ఆ ట్యాంకులకి వైసీపీకి సంబంధించినటువంటి ఆ జెండా రంగులు వేశారు. ఇంకా ఏదైతే ఆ రిగ్గు కూడా వైసీపీ రంగులు. ఏమైనా గవర్నమెంట్ సచివాలయాలకి ఇదేం గవర్నమెంటా లేకుండా పార్టీకి సంబంధించినటువంటి ఏదన్నా ప్రాపర్టీనా, ఏమైనా శ్మశానాలకు కూడా వేస్తారు చూడండి వైసీపీ రంగులు. ఎంత దారుణం అంటే, వైసీపీ వాళ్ళు గతంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి బ్యాట్ పైన వైసీపీ జెండాలు, గార్డుల పైన కూడా వైసీపీకి సంబంధించినటువంటి రంగులు వేశారంటే, వీళ్ళకి ఈ రంగులు పిచ్చేందో ఎవరికి అర్థం కానటువంటి విషయం. దీనిపైన ఏకంగా 400 కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టడం, ఇంకా ఎలక్షన్ అతి త్వరలో వస్తాయి అన్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందంటే ఇటువంటి రంగులు ఉండకూడదు, అవి ఆటోమేటిక్గా ఎన్ని క్లీనప్ చేసేయాలా, ఉండకూడదు. అంటే కొద్ది రోజులు ఉండేదానికి, అంటే ఈ జెండా రంగులు, ఈ వైసీపీకి సంబంధించినటువంటి రంగులు ఉండేదానికి కూడా వాళ్ళ హంగులు ఆర్భాటం చూడండి. ఎలాగో ఎన్నికల కోడ్ కన్నా వస్తే అది క్లోజ్ చేసేయాలా, అవన్నీ క్లీన్ చేసేయాలని అందరికీ తెలుసు. కానీ వీళ్ళు చేసుకోవడం తాపత్రయం చూడండి. అదే నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ గాను, విదేశాఖ మినిస్టర్గా ఉన్నారు. ఈరోజు కనీసం ఒక పుస్తకం పైన లేకుండా వాళ్ళు వేసుకునేటువంటి బెల్ట్ల పైన, లేదంటే వాళ్ళు పిల్లలు వాడేటువంటి బ్యాగుల పైన ఒక్క చోట కూడా ఈ పార్టీలకు సంబంధించినటువంటి రంగులే లేవు. క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎంబ్లం ఉండదో, సింబల్ ఉండదో, అది మాత్రమే గవర్నమెంట్ సింబల్ తప్ప వేరేది లేదు. అది తేడా, పనిచేసే వాళ్ళకి పనికిమాలిన వాళ్ళకి తేడా. ఇటువంటిది ఈ యొక్క శ్యామల వచ్చి ఈరోజు నీతి సూక్తులు చెప్తా ఉంటే మనం వినాల్సి వస్తుంది. ఇది చూడండి, గ్రామ సచివాలయానికి వాళ్ళు వేసుకున్నటువంటి రంగులు ఎంత ఆర్భాటం, ఎన్ని హంగులు. ఇక్కడ ఇంకా గవర్నమెంట్ డబ్బులు నిరుపయోగంగా వాడేస్తున్నారు అని చెప్తుంది. ఇది మీరు చూస్తే అర్థమవుతుంది. రిషికొండ ప్యాలెస్కి సంబంధించినటువంటి ఈ పిక్చరు గతంలో కనీసం దగ్గరికి ఎవరు పోకుండా ఎవరైనా క్వశ్చన్ చేస్తారని చెప్పి ఆ గ్రీన్ మ్యాట్లు చూడండి. అంటే ఆడ కొండ ఒక పక్కని చెక్కేస్తా, కొండ ఒక పక్క నున్నగా గొరిగేస్తా ఉంటే ఈలోపు బయట నుంచి ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పి ఆడ నిజంగానే గ్రీనరీ ఉన్నట్టు గ్రీన్ మ్యాట్లు వేసి ఆ రోజు వాళ్ళు అంతా దాదాపు 700 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి వీళ్ళు కట్టినటువంటి ఈ రిషికొండ ప్యాలెస్ చూడండి. ఇప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు తలమునకలు అవుతున్నారు, దీన్ని ఏ విధంగా వాడాలా అని చెప్పి. దానికి కనీసం వైసీపీ నుంచి ఒక సమాధానం ఉండదంటే లేనంటే లేదు. ఆ రోజు దీన్ని ఏమన్నా మ్యూజియం కోసం కడుతున్నారా, హాస్పిటల్ కోసం కడుతున్నారా, లేకుంటే రాష్ట్రపతి ఎవరైనా ఇక్కడికి వస్తే, లేకుంటే గవర్నర్ల యొక్క పలానా కాలంలో నిడివి కోసం అక్కడ కడుతున్నారా, దేనికనేది కూడా వాళ్ళకే లాజిక్ లేదు. అంటే చెప్పడానికి లాజిక్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కొండపైన కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించాలా, చుట్టూరు బీచ్ వ్యూతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరితపించారు. ఒక్క మనిషికి అంత అవసరమా? ఒకటి లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, 2 కార్లు సరిపోవా, 20 కార్లు కావాలా, 1 ఇల్లు సరిపోదా, 10 ఇల్లు కావాలన్నట్టు. ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీ యొక్క బ్యాచ్ అడుగడుగున గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బుని లూటీ చేసేసింది. ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే, నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసిన వైన మనం చూసాం. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు?
ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నువ్వు ఎప్పుడు రాష్ట్రంలో ఉంటే నీకు అర్థమవుతుంది. ఎప్పుడో బయట నుంచి విదేశాల నుంచి వచ్చి లేకుండా ఎక్కడో తెలంగాణలో కూర్చొని అప్పుడప్పుడు ఇంకా వైసీపీ ఎప్పుడైతే పేమెంట్ గట్టిగా కొడతారో ఆదివారాలు శనివారాలు పలానా వారాలు టైం పెట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము వాగడము ఇదే తప్ప నీకు రాష్ట్రం గురించి ఏమన్నా తెలుసా? అది ఉండదు. ఏమంటే కొత్త గ్లామర్ వస్తుంది అని చెప్పి ఈవిని తీసుకొచ్చారు. అది అధికార ప్రతినిధి అంట. ఎంత దారుణం ఎంత ఘోరం అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారము. ఈవిడ అధికార ప్రతినిధి, ఇంకా గోరంట్ల మాదకు ఒక పలానా పోస్టు. వీళ్ళు వైసీపీకి ఫేసెస్. వైసీపీ సగం దిగజారిపోవడానికి అట్టడుగు స్థాయికి రోజు రోజుకి పడిపోవడానికి మెయిన్ కారణం ఎవరన్నా ఉన్నారంటే ఇటువంటి వ్యక్తులే. సరే ఈవిడ చెప్తాది ఏమంటే ఒక పిల్లోడంట 20 రూపాయల కోసం పక్కనోడిని చెప్పేసంట. దానికి ఎవరు కాపలా ఉండాలా? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కాపలా ఉండాలన్నా? నారా లోకేష్ గారు కాపలా ఉండాలన్నా? లేకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు కాపలా ఉండాలన్నా? ఎవరు ఉండాలి కాపలా? రాష్ట్రంలోని ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలన్నా? ఏం చెప్తున్నారు? ఏమన్నా లాజికేనా? ఇంకొకటైతే నేను చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో అవి కూడా చూపిస్తాను. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. హత్యల గురించి మాట్లాడుతాను. 20 రూపాయల కోసం ఒక పిల్లోడిని చంపేశాడంట. సరే బాగానే ఉండదు. దానికి ప్రభుత్వం ఏం చేయాలా? ఏం చేయగలుగుతుంది? ఆ పిల్లోడిని అరెస్ట్ చేయడము, ఆ యొక్క క్రిమినల్ ప్రొసీజర్స్, ఆ చట్టం తన పార్టీకి తను పని చేసుకుంటా పోతుంది. అంతకు తప్ప ఏం చేయగలుగుతారో ఒక్కొక్కరికి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టాలన్నా? ఇప్పుడు అమర్నాథ్ ఏంటంటే వాళ్ళ అక్కని ఒకడు హెరాస్మెంట్ చేస్తున్నాడని పోయి అడిగితే పెట్రోల్ పోసి రగలబెట్టారు. పాపం ఆ రోజున చంపేశారు. గౌడ్స్కి సంబంధించినటువంటి పిల్లోడు. ఈ రోజున అయిన తప్పులని చేసేది నేను బీసీ బిడ్డని, నేను గౌడు బిడ్డని అని చెప్పి జోగి రమేష్ లాంటి వాళ్ళు కులాన్ని వాడుకుంటున్నారు. అదే గౌడు బిడ్డకి న్యాయం చేయలేకపోయింది అప్పట్లోని వైసీపీ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ విజువల్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈయన 10 మంది ప్రాణాలు కాపాడే అతను డాక్టర్ సుధాకర్ గారు. అయ్యా మాస్కులు లేవు, ఎవరికైనా ట్రీట్మెంట్ కోసం వస్తే నేనేమైనా ట్రీట్మెంట్ చేయడము, మళ్ళీ వేరే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము. ఈ కోవిడ్ అనేది అత్యంత వేగంగా ముందుకెళ్తుంది. మాకు ఆ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి కిట్లు తెచ్చిందని చెప్పి అడిగితే అమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి ఇగోతో ఈయన చంపేశారు. అట్ట చేసి ఇట్ట చేసి చంపేశారు. ఆఖరికి ఎంత అంటే అంత దయనీయమైన పరిస్థితుల్లో చంపేశారు. పోలీసు వాళ్ళని పెట్టి వెనక చేతులు కట్టి లాఠీలతో కొట్టి రకరకాలుగా హింసించి, అబద్ధాలు కాదు ఇప్పటికీ సోషల్ మీడియాలో అట్లే ఉన్నాయి. మనం సెర్చ్ బార్లో పోయి విషయం అడిగినా కూడా అదే చెప్తుంది యూట్యూబ్లో. అంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఒక అభిమానంతో ఈయన కోడికత్తి సీన్గా ప్రసిద్ధిగాంచాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో కావాలనే, అంటే అది ప్రీ ప్లాన్లో ఏందనేది కోర్టులు చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి కోసం పరితపిస్తే ఈయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లోడే నన్ను పొడచాలని చూసినాడు, ఆ పిల్లోడు నన్ను చంపాలని చూశాడని చెప్పి కోర్టు వరకు ఈరోజు పోయి ఒక్క మాట స్టేట్మెంట్గా ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కోర్టు కన్నా పోతే ఆడ విషయం బయటపడుతుంది. ఈయన చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ప్రీ ప్లాన్గా ఇక్కడ పొడసమంటే పొడిచినాను అని చెప్పి ఈయన అక్కడ చెప్పేటువంటి సందర్భం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కోడికత్తి సీను అనే అతను కల్పిట్టు, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పాపం బాధితుడు కదా, బాధితుడు కోర్టు వరకు పోయి అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు ఈ బాధ జరిగింది, నేను ఈ మాత్రం హింసించబడినా అని చెప్పి కోర్టుకు విన్నవించుకునే పరిస్థితి లేదు. అదే కల్పిట్టు అంత ధైర్యంగా పోతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి ఏమి ఈయన తప్పు చేశాడని చెప్పలేడా? కాబట్టి ఈయన జీవితాన్ని కూడా నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచొచ్చాడు అతను చంపాలని చూసినాడని చెప్పి చెప్పమను, ఆ కోర్టు ఏదో శిక్ష చేసేస్తుంది. అలా జరగదు. అలా జరిగేదంటే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చలిగాంచుకుంటాడనమాట కొంతమంది జీవితాలతో. ఇంకా వివేకానంద రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పనిలా. వీటికి దేనికి సమాధానము శ్యామల దగ్గర ఉండదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు మొత్తం మునిగిపోయినాక ఇప్పుడు వచ్చి సొల్లు బిల్డప్లు కొడుతుంది. వీటిపైన ఒక్కదానికైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా శ్యామలకి? అలా సొల్లు మాట్లాడడంతోనే ఆవిడ తన పేమెంట్లు దండుకుంటా ఉండాలి. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మనం చూసాము, ఆ యొక్క విచారణకు ఎదురైంది. విచారణలో భాగంగా ఆ యొక్క చట్టం పరిధిలో ఏదో లూప్ హోల్స్ ఉండడం వల్ల ఆవిడ బయటకు వచ్చేసింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఏదేదో వస్తూ ఉంది యాంకర్ శ్యామల. ఇది మొత్తం వ్యవహారం. కాబట్టి యాంకర్ శ్యామల మాట్లాడినటువంటి మాటలపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.